మూసీ ప్రక్షాళనపై ముఖ్యమంత్రి ఇవ్వబోతున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను తాము బహిష్కరిస్తున్నట్లుగా టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. తమ పార్టీ నుండి ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం లేదని తేల్చి చెప్పారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, కానీ ఆ పేరుతో పేదలను రోడ్డున పడేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇక గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీజేపీ స్వాగతిస్తుందని, అయితే ఒక విగ్రహం కోసం 4000 ఎకరాల భూమి అవసరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆయన. వారు ప్రజెంటేషన్కి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మూసీ ప్రక్షాళన కానీ మూసీ ప్రాజెక్టు కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీకు దేశంలో ఒక విధానము, రాష్ట్రంలో ఒక విధానము, అక్కడనో సాబర్మతి, ఇక్కడనో ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. కానీ ఇక్కడ మీరు గాంధీ సరోవర్ అనే పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఒక బీదవాళ్ళు మధ్య తరగతున్న ఇల్లు కూలగొట్టకండే. అవన్నీ కూడా న్యాయపరమైనటువంటి ఇల్లుగా కట్టారు వాళ్ళు. ఫ్లాట్స్లో మధుబన్ పార్క్ కానీ అక్కడ విఘ్నేశ్వర కాలనీ కానీ మూసీ పక్కన ఉన్నటువంటి ఒక లీగల్గా ఉన్న ఏ ఇల్లు కూడా కూలగొట్టడానికి అవసరం లేదు. ఆ కూలగొట్టకుండా కూడా ప్రక్షాళన చేయొచ్చు. మీరు భయభ్రాంతులు చేసి గడపర చేతిలో పెట్టుకొని ఎవరిల్లు కూలగొడతారని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మీరు అక్కడ మధుబన్ పార్క్ ఇల్లు కూడా పడుతుంటా అంటారు. విఘ్నేశ్వరలో విలాస్ చిన్న చిన్న విలాస్ మధ్యవర్తి కుటుంబాలు వాళ్ళని కూడా పడుతూ అంటున్నాం. దానికి వ్యతిరేకం మేము. అయినా కూడా గాంధీ సరోవర్ కోసం మేము 400 ఎకరాలు 500 ఎకరాలు ఎందుకు అవసరం అండి? మీరు రీఅలైన్మెంట్ చేసుకోండి. దాని మీద ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా డ్యామేజ్ కాకుండా మీరు గాంధీ బొమ్మను పెట్టండి. 1000 అడుగులు పెట్టండి, 2000 పెట్టండి, ఆకాశం దాకా పెట్టండి. మాకు ఎవరికి అభ్యంతరం లేదు. మందా సంతోషిస్తుంది దాన్ని. కానీ వీధవాళ్ళ ఇల్లు తీసుకొని వాళ్ళు కూలగొట్టి మీరు ఈ యొక్క ప్రక్షాళన చేస్తే మాత్రం తప్పకుండా ముందు ప్రక్షాళన చేయండి, తర్వాత మీరు గాంధీ బొమ్మ కట్టడం మాకు ఎటువంటి ఒక అభ్యంతరం లేదు. వారు పిలవడం అయితే జరిగింది. మేము టీవీలో కూడా లైవ్ వస్తుంది కదా, టీవీలో చూడాలని అనుకుంటున్నాం.